వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని, కేసీ బెసిన్ గ్యాస్ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం, సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు షాపులు మూసివేశారని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆహారం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ D6 బ్లాక్ లో పుష్కలంగా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు తవ్వుతున్నారని, గుజరాత్ మహారాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఆ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, సిహెచ్ రాజ్ కుమార్, టేకుముడి ఈశ్వర్రావు, ఎం రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇరాన్ తో పాటు మన సరిహద్దు దేశాలతో కూడా కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అలీన విదేశాంగ విధానం గత చాలా కాలంగా మన దేశం అనుసరిస్తుందని తెలిపారు. బీజేపీ మోడీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాకు లొంగిపోవడమే కాకుండా ఇజ్రాయెల్ వంటి దురాక్రమణ దేశానికి మద్దతు ప్రకటించడం దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులు వ్యతిరేకించి దేశ ప్రయోజనాల కోసం నిలబడాలని అన్నారు. వంట గ్యాస్ సరఫరా కొరత లేకుండా చూడాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని, చిరు వ్యాపారులకు ఇచ్చిన ముద్ర రుణాలపై మారటోరియం విధించాలని అన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ ఉత్పత్తిలో సగం వాటా మన రాష్ట్రానికి కేటాయిస్తే వంట గ్యాస్ సిలిండర్ 300 రూపాయలకే వినియోగదారులకు అందించే అవకాశం ఉందన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్ శ్రీనివాసులతో పాటు నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, సూరిబాబు, రూరల్ కమిటీ సభ్యులు టి రాజా, సిహెచ్ అజయ్లతో పాటు చంద్రమల్ల పద్మ, టి రాణి, అంకం సుబ్రహ్మణ్యం, కె వీరబాబు, కె సింహాచలం, యు సత్యనారాయణ, రాజబాబు, విజయ్ కుమార్, పి దుర్గా ప్రసాద్, సత్యం తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు గ్యాస్ ప్రజలకందరికీ అందుబాటులో ఉండాలని, అదే సందర్భంలో చిరు వ్యాపారస్తులు గ్యాస్ అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా బ్లాక్లో కొని అధిక మొత్తంలో ఆ మోతాదులో ప్రజల దగ్గర నుంచి తినేటువంటి టిఫిన్, ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి పెంచి తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా కింద నుండి పైకి ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయి. అంచేత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యాన ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ సందర్భంగా నిరసన తెలియజేయడం జరిగింది. ప్రజలందరికీ గ్యాస్ అందుబాటులో ఉంచాలని, చిరు వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటపడేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు దోచుకొని పోతూ ఉన్నాయి. మన కాకినాడ, గాడిమగ ప్రాంతంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గ్యాస్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కానీ స్థానికంగా మనకు రావాల్సినటువంటి వాటా మనకి ఇవ్వకుండా ఇది ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. ఆ రకంగా కార్పొరేట్లకి ఊడిగలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కోరేది ఏంటంటే తక్షణం ప్రజలందరికీ కూడా ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి, ఆ రకంగా ప్రజలందరికీ గ్యాస్ని అందుబాటులో ఉండే విధంగా సరఫరా కొనసాగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, నా పేరు కరణం ప్రసాదరావు, సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరల్ని తక్షణం తగ్గించాలని చెప్పేసి, ప్రజలందరికీ ఈ గ్యాస్ని అందుబాటులోకి తీసుకురావాలని మేము ఈ సందర్భంగా డిఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని, గ్యాస్ను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కలెక్టర్ ఆఫీసర్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎప్పటికైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి గ్యాస్ వనరులని వినియోగంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే కేజీ D6 బ్లాక్ లో ఉన్నటువంటి అపారమైనటువంటి గ్యాస్ నిక్షేపాలని ఇతర రాష్ట్రాలకి, గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తరలించుకుపోతున్నారు పైప్ లైన్లు వేసి. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు మాత్రం ఏమి పొల్యూషన్ మిగిల్చారు తప్పించి ఏ రకమైనటువంటి లాభాలు లేకుండా ఉంది. అందుకని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి 50% వాటా గ్యాస్ నిక్షేపాలని కేటాయించాలి. 12వ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా ఉన్నాయి, దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టి ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, రిలయన్స్ D6 బ్లాక్ లో గాడిమొక్క దగ్గర రిలయన్స్ అక్రమంగా ONGC నుంచి గ్యాస్ లైన్ లేసి దొంగతనం చేసిందని చెప్పి పార్లమెంట్ కాకి నివేదిక బయటపెట్టింది. దాని విలువ 30,000 కోట్ల రూపాయలు అని చెప్పి తేల్చారు. ఆ 30,000 కోట్ల రూపాయలు రిలయన్స్ కంపెనీ ప్రభుత్వాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు పైసా కూడా వసూలు చేయలేపారు. కాబట్టి ఆ 30,000 కోట్ల రూపాయలు వస్తే ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, కేంద్రానికి 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి రిలయన్స్ కంపెనీ నుంచి 30,000 కోట్ల రూపాయలని పెనాల్టీగా వసూలు చేయాలని చెప్పి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రజల యొక్క భారాలను తగ్గించడం కోసం ఈ నిక్షేపాలను వాడి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త నిఘా ప్రాజెక్ట్ ప్రారంభం. 19 కీలక ప్రాంతాల్లో CCTV కెమెరాలు, 9 ప్రాంతాల్లో ANPR కెమెరాలు ఏర్పాటు. CPM కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా చేసి చిరు వ్యాపారులను ఆదుకోవాలని, కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తిలో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని డిమాండ్. ఏప్రిల్ 2వ తేదీన కాకినాడ జిల్లా పర్యటనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. అధికారులు ఆయా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.